ఇక ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తూ ఉన్నది. వాళ్లకు 600 చదరపు అడుగుల లోపల ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు ఇండ్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటుగా ఆ ఇంటి నిర్మాణానికి ఇసుకను కూడా ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం తీసుకోవడం, ఇది పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. గతం లోపల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినప్పటికీ ఆ ఇండ్లు ఇట్లా ముట్టుకుంటే నాసిరకంగా కట్టినటువంటి ఆ కట్టడాలు అక్రమంగా డబ్బులు కూడా కాంట్రాక్టర్ల జేబు లోపలికి పోయినాయి. ఇప్పుడు ప్రభుత్వమే చాలా నాణ్యమైనటువంటి పద్ధతి లోపల మీరు కట్టుకోవాలని చెప్పేసి 600 చదరపు అడుగుల లోపలనే ఆ ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వడం, ఇసుకను కూడా సరఫరా చేయడం, పేదల ముఖాల లోపల నవ్వులు చూడాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇప్పటికే ఎంపిక చేసినటువంటి మండలాల లోపల ఒక్కొక్క గ్రామాన్ని ఎన్నుకొని ఆ గ్రామాల లోపల 40-50 ఇండ్లను ఇప్పటికే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది నిరంతర ప్రక్రియ. ఈ దశలో రానటువంటి వాళ్ళకి రెండవ దశ లోపల కూడా ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆ తర్వాత మూడవ దశ లోపల కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి.